హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం వేర్ క్లాస్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ క్లాసెస్ అండ్ దేర్ నీడ్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో అసలు క్లాసెస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ది ఎస్క్యూఎల్ క్వరీ విత్ సమ్ అడిషనల్ ఫంక్షనాలిటీ సచ్ as filtering the records, sorting the records, fetching the records, and grouping the records, then you need to use the SQL Server classes along with SQL query. మనకి డేటా అనేది డేటాబేస్లో ఉన్న టేబుల్స్ నుంచి మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. సో రిట్రీవ్ చేసుకునేటప్పుడు లైక్ సమ్ కైండ్ ఆఫ్ సార్టింగ్, లైక్ ఫిల్టరైజేషన్, లైక్ ఫిల్టర్ చేస్తాం డేటా. ఎక్సెల్లో మనం ఫిల్టర్ చేస్తూ ఉంటాం కాలమ్స్ని, రైట్? సేమ్ అలానే ఈ రికార్డ్స్ని మనం ఫిల్టర్ చేయడానికి కానీ, లేదంటే సార్టింగ్ చేయటంలో ఒక ఆర్డర్లో రావడానికి కానీ, ఫెచింగ్ డేటా, అలాగే గ్రూప్ చేయడానికి కానీ రికార్డ్స్ని ఇలా ఇవన్నీ ఫంక్షనాలిటీస్ అనేది మనం చేయాలి అంటే సమ్ అడిషనల్ ఫీచర్స్ అనేది ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ అనేవి ఏదైతే మనం ఈ ఫంక్షనాలిటీస్ వీటిని ఎస్క్యూఎల్ క్వరీతో పాటు మనం ప్రొవైడ్ చేయాలి. క్లియర్? సో ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ సే దట్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ సమ్ అడిషనల్ ఫంక్షనాలిటీస్. సో దట్ మీన్స్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లాసెస్ అనేవి సమ్ అడిషనల్ ఫంక్షనాలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. దీనిలో టైప్స్ వచ్చేసి వేర్ క్లాస్. వేర్ క్లాస్ అనేది మనం తీసుకునే ఫిల్టర్స్, లైక్ రికార్డ్స్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డ్స్ ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం వేర్ క్లాస్ అనేది. అలాగే ఆర్డర్ బై క్లాస్ అనేది సార్టింగ్ ది రికార్డ్స్ ని సార్ట్ చేయడానికి, లైక్ ఎదర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అండ్ అలాగే టాప్ ఎన్ క్లాస్. సో మనకి వచ్చిన రికార్డ్స్ లో టాప్ 10 రికార్డ్స్, టాప్ 20 రికార్డ్స్, ఇలా మనం టాప్ ఎన్ రికార్డ్స్ ని ఫెచ్చింగ్ చేసుకోవడానికి, లైక్ ఫెచ్చింగ్ రికార్డ్స్ ని అంటే మనకు వచ్చిన రిజల్ట్ సెట్ లో నుంచి తీసుకుంటాం అనమాట అలా. అలాగే గ్రూప్ బై క్లాస్, లైక్ ఇది గ్రూప్ చేయడానికి రోస్ ని గ్రూప్ చేసి తీసుకుంటాం. అలాగే హ్యావింగ్ క్లాస్ ఈజ్ ఆల్సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ ది డేటా లైక్ వేర్ క్లాస్. ఈ హ్యావింగ్ అనేది కూడా ఫిల్టర్ చేస్తాం, బట్ ఇది ఏ టైంలో చూద్దాం, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో మొత్తం ఓవరాల్ గా మనకి ఇక్కడ 5 టైప్స్ ఉన్నాయి: వేర్, ఆర్డర్ బై, టాప్, గ్రూప్ బై అండ్ హ్యావింగ్. సో ఈ సెషన్ లో మనం వేర్ క్లాస్ గురించి చూద్దాం. సో ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ వేర్ క్లాస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో దీనికి వచ్చేసి ఫస్ట్ జెండర్ అనే టేబుల్, డిపార్ట్మెంట్ అనే టేబుల్, ఎంప్లాయ్ అనే టేబుల్ క్రియేట్ చేశాం. అండ్ సో ఇక్కడ చూడండి, ఇక్కడ జెండర్ అనేది ఐడి, రైట్? ఈ ఐడి మనకి ఎంప్లాయ్ టేబుల్లో జెండర్ ఐడి యాడ్ చేసాం. అలానే డిపార్ట్మెంట్ సంబంధించిన ఐడి మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఇచ్చాం. అండ్ నౌ ఈ ఎంప్లాయ్ టేబుల్లో ఈ జెండర్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి రెఫరెన్సెస్, ఈ జెండర్ ఐడి వచ్చేసి ఇక్కడ, అలానే ఈ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసి మనకి ఇక్కడ. సో ఇది ప్రైమరీ కీస్, ఇది వచ్చేసి మనకి ఫారెన్ కీ, రిఫరెన్స్ కీస్ ఇవి. అంటే ఇక్కడ మనకి ఇవి ఫారెన్ కీస్ అవుతాయి. సో జస్ట్ నేను అదే చేశాను, ఎంప్లాయ్ టేబుల్ ఎంటర్ చేశాను, కన్స్ట్రైంట్ యాడ్ చేశాను, జెండర్ ఐడి ఫారెన్ కీని, జెండర్లో ఉన్న ఐడికి రిఫర్ చేశాను. దట్ మీన్స్ ఇది ఫారెన్ కీ అవుతుంది. అండ్ సేమ్ ఎంప్లాయీలో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఏదైతే ఉందో దీన్ని నేను డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఐడి ఏదైతే ఉందో దానికి రిఫర్ చేశాను, రైట్? అండ్ సమ్ వాల్యూస్ని కూడా నేను ఇక్కడ ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను, వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం ఇక్కడ. క్లియర్? అండ్ నా ఇప్పుడు చూద్దాం వేర్ క్లాస్ అనేది. సో ఇక్కడ చూడండి, నేను ఈ క్వరీస్ అనేది నేను ఆల్రెడీ రాసించాను. నేను ఇక్కడ జెండర్ టేబుల్, డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్ టేబుల్ ఎంటర్ చేసాం అండ్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో క్లియర్. రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసాం. నా అండర్స్టాండింగ్ ది వేర్ క్లాస్. The SQL Server where clause is not a mandatory class of SQL DML statement. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో వేర్ క్లాస్ అనేది యాక్చువల్గా మ్యాండేటరీ కాదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు లిమిట్ ది నెంబర్ ఆఫ్ రోస్ టు బి ఎఫెక్టెడ్ బై యువర్ డిఎంఎల్ క్వరీ ఆర్ ది నెంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్ ఫ్రమ్ యువర్ సెలెక్ట్ స్టేట్మెంట్, then you need to use where class. That means this class is used to extract only those results from a SQL statement such as select, insert, update, and delete that fulfill the specified condition.
లైక్ మనకి రిజల్ట్ సెట్ తీసుకున్న సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి మనం రిజల్ట్ సెట్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఒక లిమిటెడ్ రిజల్ట్ సెట్లో ఉన్న లిమిటెడ్ నెంబర్స్ మనం ఫెచింగ్ చేసుకోవాలన్నా, లేదంటే రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అలానే డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి కూడా వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ పర్పస్లో సపోజ్ వేర్ క్లాస్ యూజ్ చేసినప్పుడు, సపోజ్ సమ్ సిటీ ఈక్వల్స్ టు ముంబై, సమ్ సిటీ ఈక్వల్స్ టు ముంబై దగ్గర నాకు ఎంప్లాయీ లిస్ట్ కావాలి. సో వేర్ క్లాస్ యూజ్ చేసాం. అలానే అప్డేట్ చేసేటప్పుడు లైక్ మనం అప్డేట్ చేస్తాం కదా, రికార్డ్స్ని అప్డేట్ చేసేటప్పుడు సమ్ సిటీ ఈక్వల్స్ టు ముంబై దగ్గర రికార్డ్స్ నేను అప్డేట్ చేయాలనుకున్నాను. సో అలాంటి కేసులో, లేదంటే ముంబై రికార్డ్స్ దగ్గర నేను డిలీట్ చేయాలనుకున్నా, సో అలాంటి కేసులో రైట్, అలాగే ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా కండిషన్స్ యూజ్ చేస్తాం. ఇలాంటి కేసెస్లో మనం వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో సింటాక్స్, వేర్ కండిషన్ సింటాక్స్ అంటే కండిషన్ వేర్ అని చెప్పి కండిషన్, ఇట్స్ ఎ కండిషన్, సిటీ ఈక్వల్స్ టు ముంబై, ఇట్స్ ఎ కండిషన్, రైట్. కండిషన్స్, ది కండిషన్స్ దట్ మస్ట్ బి మెట్ ఫర్ రికార్డ్స్ టు బి ఎఫెక్టెడ్. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకి ఆ రికార్డ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి మనకి. సి, the where clause is not only used with the select statement, but can also be used in insert, update, and delete DML statements. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, వాటికి కూడా మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? ఎగ్జాంపుల్ ఆఫ్ వేర్ క్లాస్ విత్ ఎ సింగిల్ కండిషన్, జస్ట్ సింగిల్ కండిషన్స్కి ఎలా యూజ్ చేస్తున్నామో చూడండి. రైట్, సో ఇక్కడ నాకు ముంబై దగ్గర, సో ఇదే స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. Select the star from employee where city equals Mumbai. సో ముంబైలో ఉన్న వాళ్ళ రికార్డ్ మొత్తం మనకి ఇక్కడ వచ్చింది బేస్డ్ ఆన్ కండిషన్, రైట్. సో ఇక్కడ ముంబై, ఇక్కడ ముంబై, ఇక్కడ ముంబై. క్లియర్? గిరి అండ్ చాను అండ్ రావి. క్లియర్? రికార్డ్స్ అనేది వచ్చినాయి కదా. అండ్ అలానే మల్టిపుల్ చూద్దాం. మల్టిపుల్ రోస్ అనేది ఎలా చేస్తామంటే, మల్టిపుల్ కాలమ్స్ మీద ఎలా యూజ్ చేస్తాం వేర్ కండిషన్ అనేది. లైక్ వేర్ క్లాస్ యూజింగ్ అండ్ కండిషన్. అండ్ అంటే మనకి టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో అండ్కి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, అండ్ అనేది యూజ్ చేస్తే టూ కండిషన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా పాస్ అవ్వాలి. దట్ మీన్స్ టూ కండిషన్స్ ట్రూ అయితేనే మనకి వాల్యూ వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ జెండర్ ఐడి ఈక్వల్స్ టు 1, జెండర్ ఐడి 1 అవ్వాలి, అండ్ సాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 27,000 అవ్వాలి. సో సేమ్ కొరీ చూద్దాం. సెలెక్ట్ star from employee where gender ID equals to 1 and salary greater than 27,000. సో చూడండి, సాలరీ 27,000 కన్నా అబవ్ ఉన్నది. అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాం అనుకోండి, 27,000 ఉన్న రికార్డ్స్ కూడా మనకు వస్తాయి ఈక్వల్స్ టు అన్నట్టు. క్లియర్? 27,000 ఉన్న రికార్డ్. ఇది అండ్ కండిషన్ యూజ్ చేయటం. అండ్ ఆర్, సపోజ్ ఆర్ కండిషన్ యూజ్ చేసాం అనుకోండి. ఆర్ అంటే రెండిట్లో ఏది ట్రూ అయినా కానీ మనకి ఆ డేటా వస్తుంది, అండ్ రెండు ట్రూ అయినా కానీ మనకి ట్రూనే వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ అండ్ బదులు ఆర్ ఇచ్చామనుకోండి, అండ్ బదులు ఆర్. సో చూడండి రికార్డ్స్ ఇక్కడ 25,000, మన 27,000 కన్నా గ్రేటర్ దాన్ అన్నాం, బట్ కానీ రికార్డ్ వచ్చింది ఎందుకు? జెండర్ ఐడి 1 ఉంది ఇక్కడ. సో చూడండి, సారీ, జెండర్ ఐడి 1 ఉంది ఇక్కడ, రైట్. అండ్ రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ అన్ని కూడా మనకి సాలరీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, రైట్. అంటే బోత్ కండిషన్స్ ట్రూ. సో సింగిల్ కండిషన్ ఉన్నా కానీ ట్రూ అయినా కానీ ఆ వాల్యూ వస్తుంది. టూ కండిషన్స్ ట్రూ అయినా కానీ టూ కండిషన్స్ వస్తాయి మనకి. క్లియర్? సో ఆర్ తెలుసు కదా మీకు, అండ్ ఆర్ రిలేషన్ అనేది. అండ్
అండ్ ఆర్ రెండింటిని యూజ్ చేయటం ఎలాగో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సిటీ ముంబై అండ్ జెండర్ ఈక్వల్స్ టు 1 ఆర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు 3 అన్నాం. సో రెండింటిని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కండిషన్ బ్రేసెస్ లైక్ కర్లీ బ్రేసెస్ లైక్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, స్క్వేర్ బ్రాకెట్ లైక్ నార్మల్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి. అండ్ జెండర్ జెండర్ ఐడి రైట్, జెండర్ ఐడి ఈక్వల్స్ టు 1 ఆర్ జెండర్ ఐడి ఈక్వల్స్ టు 3. అంటే ఇక్కడ ముంబై అయ్యుండి జెండర్ ఐడి 1 అయినా రికార్డ్ కావాలి, ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. ఆర్ జెండర్ ఐడి 3 అన్నా అవ్వాలి, రైట్. ఆ రికార్డ్స్ కావాలి నాకు ఇక్కడ. సో చూడండి, 2 రికార్డ్స్ వచ్చినాయి. దట్ మీన్స్ జెండర్ ఐడి లైక్ సిటీ ముంబై అండ్ జెండర్ ఐడి 1, ఈ రెండు ఉన్నాయి కాబట్టి రెండు సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఇక్కడ అండ్ అన్నాం కాబట్టి ఈ రెండు అవ్వాలి కాబట్టి ఈ రికార్డ్. అండ్ నెక్స్ట్ వన్ జెండర్ ఐడి 3 అన్నాం, సో కాబట్టి ఇది ఆర్ యూస్ చేసినప్పుడు ఇది ఇలా వస్తున్నాయి మీకు రికార్డ్స్. అండ్ సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ అప్డేట్తో ఎలా యూస్ చేస్తున్నామో చూడండి. అప్డేట్ ఎంప్లాయీ సెట్ సాలరీ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. దట్ మీన్స్ నేను ఏదైనా ఒక రికార్డ్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను ఎంప్లాయ్ మీద. అప్డేట్ ఎంప్లాయ్, ఎంప్లాయ్ టేబుల్ నేను అప్డేట్ చేస్తున్నా. సెట్ సాలరీ, సాలరీ ఈక్వల్స్ టు సమ్ 50,000 ఇస్తున్నాం. సపోజ్ నేను ఇక్కడ అప్డేట్ ఎంప్లాయ్ సెట్ సాలరీ అన్నానంటే ఇమీడియట్ గా ఇంతవరకు ఇచ్చానంటే మొత్తం ఎంప్లాయ్ డీటెయిల్స్ మొత్తం సాలరీ మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ నాకు కండిషన్ ఏం కావాలి ఇక్కడ, జస్ట్ జెండర్ ఐడి 3 దగ్గర మాత్రమే కావాలి. జెండర్ ఐడి 3 దగ్గర మాత్రమే నాకు రికార్డ్ అనేది కావాలి. సో సెల్ఫ్ స్టాక్ చూడండి, జెండర్ ఐడి 3 ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇక్కడ సాలరీ చూడండి 50,000, రైట్. అండ్ సెల్ఫ్ స్టాక్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేరే డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు 3, సో డిపార్ట్మెంట్ ఐడి బేస్ చేసుకొని వస్తుంది. అండ్ అలానే డిలీట్ స్టేట్మెంట్, సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ సిటీ ఈక్వల్స్ టు ముంబై. ముంబై దగ్గర రికార్డ్స్ని మనం డిలీట్ చేయాలనుకున్నాం, రైట్. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్, ఎంప్లాయ్ నుంచి డిలీట్ చేస్తున్నా. వేర్ సిటీ ఈక్వల్స్ ముంబై. సో 3 రికార్డ్స్ ఎఫెక్ట్ అయినాయి మనకి. సెల్ఫ్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్, ఇందుకు చూడండి ముంబై రికార్డ్స్ లేవు, ముంబై సిటీ ఉన్న రికార్డ్స్ మన దగ్గర లేవు. క్లియర్. సో వేర్ క్లాస్ అనేది ఇలా యూస్ చేస్తాం. సో యాక్చువల్గా మీరు నేర్చుకునేదంత బేసిక్సే, బట్ మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ బేసిక్స్ అనేది కంపల్సరీ మీకు కావాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇవి ఫాలో అవ్వాల్సిందే. ఓకే. సో వేర్ క్లాస్ అనేది మనం ఇలా యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మిగిలిన క్లాసెస్ గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం 1 by 1. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.